హాయ్ అండి. ఇవాళ నేను మెంతాకు వెల్లుల్లితో ఫ్రై చేస్తున్నానండి. ఎలానో చూసేద్దాం రండి. నేను ఒక కట్ట మెంతాకుని శుభ్రంగా వాష్ చేసి తీసేసుకున్నాను. ఒక కప్పు వెల్లుల్లిని పొడవు కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఎంత ఫ్రై అయితే మనకు కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, అలానే ఒక కప్పు ఉల్లిపాయ అండి, బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో ఆకుకూర వేసేస్తున్నాను. చాలామంది మెంతాకు చేదు అనుకుంటారండి. చేదు ఏమీ ఉండదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మెంతాకు కూడా బాగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే కర్రీకి సరిపడే సాల్ట్ అండి, ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి ఈ ఆకుని. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు టమోటా అండి, 2 టమోటాలు స్మాల్ సైజ్ అయితే 2, బిగ్ సైజ్ అయితే 1 అండి, చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. దీనికి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి టమోటాని. ఒకసారి బాగా కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం అండి, అలానే ధనియాల పొడి అండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే మెంతాకు వెల్లుల్లి కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.